పరమపావనమైన తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. శాంతాకారుడు, స్థితికారకుడు అయిన శ్రీమన్నారాయణుడు ధర్మరక్షణ చేయడం కోసం ప్రతి యుగంలోనూ అవనిలో అవతరిస్తానని ప్రతిన పూనాడు. ఏ అవతారంలోనైనా ఆదినారాయణుడి అంశ మాత్రమే అవనికి తరలివస్తుంది. అసలు స్వామి వైకుంఠం వదిలి కదలి రాడు. ఆ అంశారూపంతోనే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడై ఉద్భవించి ఉన్నత విలువలను ఉద్ధరించాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై అవతరించి ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను ఉపదేశించి వెళ్ళాడు. కానీ కలియుగంలో మాత్రం ఆర్తజనులను ఆదుకోవడానికి, అందరి ముక్కులు తీర్చడానికి వైకుంఠాన్ని వదిలి స్వస్వరూపంతో స్వశరీరంతో తరలివచ్చి తిరుమల శిఖరాలలో సాక్షాత్కరించాడు. అందుకే తిరుమల కలియుగ వైకుంఠమే కళలు చెరుపుతోంది. ఈ అడుగడుగు దండాల వాడిని, ఆపద మొక్కుల వాడిని ఆశ్రయించి తరించిన భక్తులకు పదవే లేదు. ఓం నమో వెంకటేశ. ఎవరికెందించాలో శరీరపడి తక్కువ గుణ సంపన్నుడు, ఋషికుల శ్రేష్ఠుడు అయిన భృగువే నిర్ణయించగలడు. అదెంత పని? ముల్లోకాలకు వెళతాం, సత్వగుణ సంపన్నులెవరో తెలుసుకుంటాం. వెళుతున్నా. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి. చతుర్ముఖ సకల జన సృష్టికారక నమో నమః. అంబా శారద సకల కళా నిరద అభినందనలు. భృగువనము భూలోకం నుండి కార్యార్థినై వచ్చిన ఇంత అహంకారమా? నీకు భూలోకంలో ఆలయ ప్రతిష్ట, పూజా పురస్కారాలు లేకపోతే ఇదేనా శాపం? బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగు ఆగ్రహించెను. పూజార్హత లేకుండునట్లు శపించెను. పరమేశ్వర ప్రణామములు. అమ్మా జగజ్జనని అభివందనములు. నటరాజ ఏమి నీ ఎగిరిపాటు? అన్ని అవమానిస్తారా? నీకు భూలోకంలో పెరిగే బెల్లం వీసుకి తప్ప వేరే నైవేద్యం లేకపోవుగాక. ఇదేనా శాపం? వైకుంఠమున విష్ణు వైభోగముగాచి ఎగసి లక్ష్మీ నివాసము హరియదపై తన్నెను.
చేసి మన్నింపుము నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపుము అని భృగు పదముల నదిమెను అజ్ఞాన నేత్రమును చిరిమెను. స్వామి చిటపటలాడుచు సిరి హరిని వీడెను. శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆది లక్ష్మిని వెదకుచు అవనికి తరలెను. హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయెను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై శ్రీనివాసుడాయ హరి. తపము చేయు పురుషోత్తముడు లక్ష్మి లక్ష్మి అని పరితపించెను. అరుడు అజుడు అరుడు అజుడు ఆవును చూడలుగా మారగా క్షితిపతిపై క్షీరధార కురిసెను. గోపాలుడు కోపముతో గుడ్డ విసిరెను. అడ్డుకున్న పరమాత్ముడి పసిడి పడిలేను. కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచినయ్యా శ్రీనివాసుడే బహుళకు చిన్ని కృష్ణుడై తోచెను. బహుళ మాతృత్వపు మధురిమకు సేద తీర్చెను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గోవిందురాయ శ్రీహరి గోవిందురాయ శ్రీహరి. ఆకాశరాజపుత్రిక అసమ సౌందర్యవల్లిక అరవిరి నగవుల అలరి కురించు ఆటలాడుతూ ఉండగా
శ్రీహరి అదపై ఒరిగెను గత జన్మలను బంధాలే రాగవీణలుగా మోగెను అనురాగ రంజితములాయెను వడ్డీ కాసులిస్తానని కుబేరుణ్ణి ఒప్పించి అప్పు చేసి పెళ్లి కొడుకు అయ్యే ఆది దేవుడు అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతిపతి ఆయను పరంధాముడు రఘువంశరామయ్య సుగుణాల సీతమ్మ వరమాలకై నీచు సమయాన శివతలువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ అపరంజితరుని అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం నుడిగాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ
గైస్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద. ప్రతి ఒక్కరు మొబైల్లో ప్రతి ఒక్కరు సాంగ్ ప్లీజ్. ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద. తిరుపతిలో దీపం వెలిగిందని తెలియమండి ప్రతి ఒక్కరు మొబైల్ ఉన్నవాడు. నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన శిష్టపాలక గోవింద నివారణ గోవింద ఆపాలి మనం ఆపితే ఆపలేదా వాళ్ళు మేడం